హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఇప్పుడు సినీ రంగంలో అటు హీరో చిన్న హీరో అయినా సరే పెద్ద హీరో అయినా సరే క్యారీ వ్యాన్లు మాత్రం ప్రతి ఒక్క దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ క్యారీ వ్యాన్లకు సంబంధించి ఆల్రెడీ ఎన్నోసార్లు ఎంతోమంది అసలు ఏంటి హీరోలు ఎవరు కూడా సెట్స్లలో కనిపించరు అని చాలా మట్టుకి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే ఈ క్యారవెన్ ఏదైతే కొత్తగా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ముందటి హీరోలకు ఎవ్వరికీ లేదు. అటు 90s హీరోస్కి అయితే ఎవ్వరికీ కూడా క్యారవాన్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు కూర్చునే ఉద్దేశమే వాళ్ళకు ఉండకపోయేదంట. ఎప్పుడైనా డ్రెస్ మార్చుకోవాలి, లేకపోతే రెస్ట్ రూమ్ యూజ్ చేయాలి అన్నప్పుడు తప్పించి ఇంకా దేనికి వాళ్ళైతే యూజ్ చేయకపోయేవాళ్ళంట. నిజానికి అప్పట్లో సంవత్సరానికి ఒక్కొక్క హీరో దగ్గర నుంచి 10 నుంచి 17 సినిమాల దాకా వచ్చాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ అయితే సంవత్సరానికి 18 సినిమాలు చేసేవారంట. మరి అన్ని సినిమాలు చేస్తున్నారు అంటే వాళ్ళు కంటిన్యూస్గా అక్కడ సెట్స్లలో ఉండి డైలీ 3 షిఫ్ట్లలో ఆయన పని చేసేవాళ్ళంట. అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 షిఫ్ట్లలో పనిచేస్తూ 60 నుంచి 70 రోజులలో ఒక సినిమా. అంటే నెల నుంచి నెలన్నరలో 2 సినిమాలు కంప్లీట్ చేసేసుకునే వాళ్ళంట అప్పట్లో హీరోలు. అయితే దానివల్ల ఏంటంటే ఇటు కెమెరామ్యాన్ పని తగ్గుతుంది, ఇటు డైరెక్టర్కి పని తగ్గుతుంది, ఎడిటర్లకు పని తగ్గుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా పని తగ్గుతుంది. అదేవిధంగా పని కూడా పెరుగుతుంది. ఎందుకంటే తొందరగా ఒక సినిమా అయిపోయిందంటే నెక్స్ట్ సినిమాకి వెళ్తాము, నెక్స్ట్ ఇంకా దానికి సంబంధించి దానికి వచ్చి మీరు రెమ్యునేషన్ ఎక్కువగా తీసుకోవచ్చు అనే విధంగా అప్పట్లో హీరోలు మాత్రం చాలా మట్టుకి ఎక్కువ టైం ఓవర్ టైం చేసి మరి సినిమాలు అయితే చేసేవాళ్ళు. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉండేవారు. ఇప్పట్లో అలా కాదు. సంవత్సరానికి సూపర్ హీరోస్ ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళ ఒక్క సినిమా వస్తే చాలురా నాయనా అనే విధంగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ని అయితే ఈ మధ్య కాలంలో మెచ్చుకోవాలి అనుకోవచ్చు. అటు RRR తర్వాత 3 సంవత్సరాలలో ఒక్క సినిమా లేదు. అసలు ఎక్కడున్నారో ఏంటో అనే విధంగా కూడా ఉందనుకోవచ్చు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా జస్ట్ పోస్టర్ల దగ్గరనే మనమైతే ఆగిపోయినాము అనేది అనుకోవచ్చు. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి క్యారవాన్ ఇష్యూస్ వల్ల అటు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, అదేవిధంగా ఇప్పుడు ఒక షాట్ ఉంది, ఒక సీన్ కంప్లీట్ అయిపోయింది, అక్కడే హీరో కూర్చున్నాడు అనుకోండి, ఇంకొంచెం సెటప్ చేసేలోపు ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చుంటే మళ్ళీ క్యారవాన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి తీసుకురావడం ఇది అంత కష్టం ఉండేది కాదు. ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్స్ అంటే క్యారవాన్స్ అంటే ఓకే. ఇప్పట్లో అయితే సొంతంగా క్యారవాన్స్ కొనుక్కొని ఆయనంతటా ఆయన ఎవరైతే హీరో ఉంటారో వాళ్ళు క్యారవాన్స్ కొనుక్కొని మరి వాళ్ళైతే అన్నీ మెయింటైన్ చేస్తున్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే క్యారవాన్ ఇష్యూస్ వల్ల ఎంతోమంది డైరెక్టర్లకు కూడా టైం అనేది చాలా కిల్ అవుతుంది అని అందరూ అనుకుంటారు. అయితే దీనికి సంబంధించి చిరంజీవి మాట్లాడుతూ నేను ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ మట్టుకి సినిమాలు చేసినప్పుడు ముందైతే మేము అసలు క్యారవాన్ల దగ్గరికి డ్రెస్ కోసం తప్పించి, అదేవిధంగా వాష్రూమ్ కోసం తప్పించి దేనికోసం వెళ్ళే వాళ్ళం కాదని, అదేవిధంగా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అక్కడిదక్కడనే సార్ట్ చేసుకుంటామని, అక్కడే యాక్టర్స్ కూర్చొని ఉంటే వాళ్ళకి సీన్ ఎలా నడుస్తుంది, సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుందని కూడా చిరంజీవి చెప్పడంతో ప్రజెంట్ ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు అటు ఫిలిం రంగంలో దుమారం రేపుతున్నాయి అనుకోవచ్చు.